అదేంటో ఈవినింగ్ అయితే చాలు ఏదో ఒకటి తినాలనిపిచ్చిద్ది స్పైసీగా. మీకు అనిపిచ్చిద్దా అట్లా? మాక్సిమం ఎప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌కి గాని, లంచ్‌కి గాని చేస్తా ఉంటా. ఈసారి మాత్రం ఈవినింగ్ చేశా. ఒక్కసారి ఇట్లా చేసుకొని తిన్నారంటే ఒక్కటి తిన్నా చాలు కడుపు నిండిపోద్ది. పొటాటోస్‌ని మంచిగా బాయిల్ చేసి మొత్తం పీల్ చేసి స్మాష్ చేసేసుకోవాలి. దాంట్లోకి సన్నగా కోసిన ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చపాతీలాగా చేసుకోవాలన్నమాట. చపాతీని ఓ బౌల్‌లా చేసుకొని దాంట్లో ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఆలు స్టఫ్ అయితే పెట్టేసి ఇక్కడ లీక్ అవ్వకుండా మంచిగా ప్యాక్ చేసేయాలి. ఇట్లా వచ్చేది కాదు, ఎట్లా పడితే అట్లా చేసేసేదాన్ని. చేయగా అదే అలవాటు అయిపోయింది. ప్యాక్ చేసుకున్న దాన్ని కొంచెంగా పొడిపిండి జల్లుకుంటూ ఇట్లా చపాతీలా చేసుకోవాలి. పెనం మంచిగా హీట్ అయ్యాక మనం చేసుకొని పెట్టుకున్న చపాతీ కూడా దాని మీద వేసేసి రెండు వైపులు మంచిగా కాల్చుకొని నూనెతో కాకుండా నెయ్యితో గానీ బటర్తో కానీ కాల్చుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి. అమ్మ ఎంత ఇష్టంగా తింటుందో ఇది. దీని కాంబినేషన్ గా ఎక్కువ శాతం పెరుగుతో తింటారు. సర్లే గానీ ఇంత ఇవేంటో గుర్తుపట్టారా? ఆలు పరోటా అనమాట. ఇవి ఎటువైపు ఫేమస్ తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే అట్లా చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.